సో ఈరోజైతే పాకాల టౌన్షిప్ వెంచర్కి వచ్చాము. పాకాల అనేది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. బెంగళూరులో నా హై స్కూల్ అలాగే కాలేజ్ డేస్లో హాలిడేస్ ఉన్నప్పుడు పాకాలకు వచ్చేవాళ్ళము. పాకాల్లో నా సమ్మర్ హాలిడేస్ స్పెండ్ చేసి పాకాల టు తిరుపతి బస్ జర్నీస్ చేసేది ఒక విధమైన మెమోరీ అనమాట. సో రైట్ నౌ మనము పాకాల టౌన్షిప్ ఈ యొక్క బ్యూటిఫుల్ వెంచర్లో ఉన్నాము. చాలా నేనేం చెప్పలేను, ఈ వెంచర్ అనేది ఒక సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అంటే మీరు వెంచర్ చూస్తూనే వీడియోలోనే మీకు అన్నీ తెలుస్తుంది. ప్రశాంతమైన వాతావరణం, దాంతోపాటు అప్రూవ్డ్ లైవెట్ అనమాట, టుడా అప్రూవ్డ్ లైవెట్, ఒక మంచి ప్లేస్. ఓకే, అలాగే చాలా తక్కువ రేట్లో మనకి లైవెట్, చాలా తక్కువ రేట్లో మనకి ప్లాట్స్ సేల్స్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ పాకాల టౌన్షిప్ వెంచర్ ఒక టోటల్ డీటెయిల్స్ అనేది నేను ఇంకొక బ్లాగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైట్ నౌ అయితే వెంచర్ ఒక టోటల్ టూర్ చేస్తాను, చూడండి ఎంత బ్యూటిఫుల్. సో అది మనకి మెయిన్ రోడ్ అనమాట. సో మెయిన్ రోడ్ నుంచి అది మెయిన్ రోడ్, అలాగే ఇవన్నీ వెంచర్ ఏరియాస్ అనమాట. సో ఆల్రెడీ బోర్డ్స్ ఉన్నాయి, ప్లాట్ మార్కింగ్ కూడా చేసి పెట్టారు. ఎస్టర్డే అంటే నిన్న వచ్చేసి ఈ యొక్క వెంచర్ బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. సో నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. పాకాల కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చాలా ఒక మంచి ఫేజ్లో డెవలప్ అవుతూ ఉంది. పాకాల జంక్షన్, యాక్చువల్లీ పాకాల జంక్షన్. ఓకే, సో తిరుపతి టు పాకాల ఒక సైట్ విజిట్ అనేది చాలా గ్రేట్గా జరిగింది. సో ఈ యొక్క వెంచర్ ఫర్దర్ డీటెయిల్స్ అనేది నేను ఇంకొక బ్లాగ్లో మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తాను. సో రైట్ నౌ మనం పాకాల టౌన్షిప్ వెంచర్లో ఉన్నాము. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నా ఒక రియల్ ఎస్టేట్ వీడియోస్కి. మరెన్నో గుడ్ కంటెంట్, అలాగే గుడ్ లొకేషన్, ఒక మంచి అంటే మనం పెట్టే ఒక మనీకి అట్లీస్ట్ 1+1 అన్న రైజ్ అవ్వాలి. నేను మార్నింగ్ ఒక ఛానల్లో ఒక కంటెంట్ నేను చూస్తూ ఉండేవాడిని. అంటే రియల్ ఎస్టేట్లో మనం పెట్టే ఒక పెట్టుబడి ఒక మంచి లొకేషన్లో ఒక ప్రామినెంట్ ప్లేస్లో పెడితే ఒక 3-4 ఇయర్స్కి మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష పెడితే మనకి ఇంకొక 1 లక్ష లేకపోతే 1.5 లక్ష రావాలి. అలాంటి ఒక ప్లేస్లో మనం పెట్టుబడి పెట్టాలి. సో దానివల్ల ఏమవుతుంది, మన ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది డబల్ అవుతా వెళ్తుంది. ఎందుకంటే మనకి ఖర్చులు అనేది ఎక్కువ అవుతా పోతూ ఉంటుంది, ఇయర్ బై ఇయర్ ఖర్చులు అనేది ఎక్కువ అవుతా పోతుంది. కానీ మన అర్నింగ్స్ అనేది ఆడే ఉంటుంది. ఎప్పుడు అర్నింగ్స్ ఎక్కువ అవ్వకుండా ఖర్చులు ఎక్కువ అవుతుందో ఒక విధమైన ఇన్స్టెబిలిటీ అనేది జనరేట్ అవుతుంది. అందుకే మనం ఏం ఎర్న్ చేసినా కూడా పార్ట్ ఆఫ్ ఎర్నింగ్స్ సేవ్ చేసుకొని ఒక మంచి ల్యాండ్, అలాగే ఒక గోల్డ్ బాండ్స్, మెయిన్ ఏమంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో అలాంటి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం కష్టపడి హార్డ్ ఎర్న్ మనీ మనకి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత ఒక మంచి రిటర్న్స్ అనేది జరుగుతుంది. సో ఇదన్నమాట నా ఒక టోటల్ వ్లాగ్. సో సీ యూ ఇన్ తిరుపతి.